హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. కామధేను జిన్ పౌడర్ ఆన్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ బ్లాగ్ చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. సో మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి, విక్కీ స్కూల్కి వెళ్ళాక నా రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నా మార్నింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని పూజ అది కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇది 10:30 ఆఫ్టర్ అనమాట. సో మా వారికి లంచ్ వచ్చేసి నేను చికెన్ గోంగూర పెట్టాను. సో ఈరోజు థర్స్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను. సో నా కోసం నేను బెండి ఆలు ఫ్రై చేస్తున్నా అండ్ కిడ్స్ కోసం ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. బెండి చాలా తక్కువ ఉన్నాయి. సో ఏదైనా వెజిటేబుల్ ఇలా తక్కువ ఉంటే అందులో ఇంకొక వెజిటేబుల్ యాడ్ చేసి ఫ్రై కానీ కర్రీ కానీ చేసేస్తాను. సో మనకి క్వాంటిటీ కొంచెం డబుల్ అవుతుంది కదా. బెండి మనం కట్ చేస్తున్నప్పుడు జిగురుగా అంటుకుంటుంది కదా. సో నేను ఇలా ఒక క్లాత్ అయితే వేసుకుంటాను. ఏ వెజిటేబుల్స్ కట్ చేసినా క్లాత్ ఉంటుంది. సో బెండి కట్ చేసినప్పుడు నీట్గా ఒక క్లాత్ వేసుకొని కట్ చేస్తూ మధ్యలో ఆ క్లాత్కి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట నైఫ్. సో దట్ జిగురు అన్నది నైఫ్కి అంటకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే మనం బెండీస్ని కట్ చేస్తున్నప్పుడు క్లీన్ చేయకపోతే నైఫ్ని, సో జిగురు అన్నది ఆ నైఫ్కి ఉంటుంది. సో అందుకనే ఒక క్లాత్ పక్కన పెట్టుకొని కట్ చేస్తూ బెండీని నైఫ్ని క్లీన్ చేస్తూ ఉంటే మనకి జిగురు అనేది ఉండదు. ఒక్కసారి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. సో అండ్ అలానే బెండి మనం వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్లో వేసి ఫస్ట్ నీట్గా తుడిచేయాలి. తడంతా ఆరిన తర్వాత బెండి కట్ చేసుకుంటే జిగురు ఉండదు. సో మనం ఫ్రై చేసినప్పుడు కూడా బెండి జిగురుగా కాకుండా డ్రైగా ఉంటుంది. ఈ టిప్స్ కానీ ఫాలో అయితే మనం ఈజీగా బెండి ఫ్రైని డ్రైగా చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే బెండి చూసారా ఎంత క్లియర్గా ఉందో, జిగురు లేకుండా మీకు కనిపిస్తుంది కదా. నాకు బెండి అలా జిగురుగా ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీ చేయాలనే అనిపించదు. సో నేను కట్ చేస్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకుంటాను. ఎందుకో బెండి జిగురుగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది ముట్టుకోవడానికి ఏదోలా ఉంటుంది. దట్టు నేను కర్రీ కూడా చేయలేను. ఎందుకంటే కర్రీ మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆ జిగురంతా కడాయికి గరిటికి అంటుకునే ఉంటుంది. అదొకలా ఉంటుంది, ఇంకా నాకు తినాలనిపించదు కూడా. సో ఇది ఒక 2-3 టైమ్స్ నేను ఫేస్ చేశాను. ఇంకా తర్వాత నుంచి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి అప్పటి నుంచి బెండి ఫ్రై కానివ్వండి, కర్రీ కానివ్వండి పర్ఫెక్ట్గా చేస్తాను. సో కమింగ్ టు ద కర్రీ. సో ఫస్ట్ అయితే ఆయిల్లో ఆనియన్స్ అండ్ బెండి లైట్గా ఫ్రై చేసుకున్నాను. బెండి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆలు వేసుకున్నా. మనకి బంగాళదుంప తొందరగా మగ్గిపోతుంది కాబట్టి లేట్గా వేసుకున్నా ఏం కాదు. సో బెండి ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు వేసుకొని సాల్ట్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బంగాళదుంప కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ తగినంత ఉప్పు కారం వేసేసాను. వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ వదిలేస్తాను. అడుగు అంటకుండా మధ్యలో కలుపుతూ ఉంటాను. ఎగ్స్ బాయిల్ అయిపోయి ఇంకా రైస్ పెడుతున్నాను. నాకు విక్కీకి లక్కీకి కాబట్టి మాకు 1 గ్లాస్ సరిపోతుంది. సో 1 గ్లాస్ రైస్ పెట్టుకుంటున్నా. ఇక్కడ మాకు కంటిన్యూస్గా లాస్ట్ 4 డేస్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ ఎండ్ వచ్చిందని చెప్పి బట్టలు చాలా ఉంటే వాష్ చేసి బయట వేశాను. అంతే 11:30కి అలా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఢిల్లీలో చాలా హెవీ రెయిన్స్ ఉన్నాయి. 3 ఇయర్స్ నుంచి ఉన్నాం కానీ లాస్ట్ 2 ఇయర్స్ ఎప్పుడూ ఇలా లేదు. కానీ ఈ ఇయర్ చాలా గట్టిగా పడుతున్నాయి. బెండి ఆలు ఫ్రై కూడా అయిపోయింది. సో చూసారు కదా ఫ్రై ఎంత డ్రైగా వచ్చిందో. లంచ్ ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా ఇక్కడ లక్కీ చూసారా చున్నీ వేసుకొని ఆడుకుంటుంది. వీడియో షూట్ చేస్తున్నాను, లక్కీ చూసేసింది. సో షై ఫీల్ అవుతుంది తను. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. నాకు లాస్ట్ 15 డేస్ నుంచి జున్ను మీద క్రేవింగ్స్ ఉన్నాయి చాలా. సో మా హస్బెండ్కి చెప్తే ఆన్లైన్లో ఇన్స్టెంట్ జున్ను పౌడర్ ఆర్డర్ పెట్టారు. 2 డేస్ బ్యాకే వచ్చింది. సో ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను ఈ రెసిపీ.
సో జున్ను మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. సో ఈ జున్ను పౌడర్ లేనప్పుడు నేనైతే ఎగ్స్తో చేసేదాన్ని జున్ను. సో ఎంత ఎగ్స్తో చేసినా అది కొంచెం స్మెల్ వచ్చేది, కానీ టేస్ట్ బాగుండేది. ఈ ప్యాకెట్ పౌడర్ స్మెల్ చూస్తున్నా ఎలా ఉందని. స్మెల్ అయితే ఏం రాలేదు. స్మెల్ రాకపోతే జున్ను కూడా బాగోదా అనే డౌట్ వచ్చింది నాకు. సో ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ వచ్చేసి 100 గ్రామ్స్. ఇలాంటివి 2 ప్యాకెట్స్ ఉన్నాయి ప్యాకింగ్లో. సో ఇప్పుడైతే 1 ప్యాకెట్ చేస్తున్నాను. 100 గ్రామ్స్ కదా, సో 100 గ్రామ్స్కి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. బెల్లం ఒక 200 గ్రామ్స్ ఉంటుంది, పావు కేజీకి ఎక్కువే తీసుకున్నా. సో బెల్లం ఎక్కువ ఉంటేనే జున్ను టేస్ట్ బాగుంటుంది కదా. సో స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. సో బెల్లం క్వాంటిటీ చెప్పలేం మనం. బెల్లం కరిగేంత వరకు కూడా పాలను బాగా కలిపి అందులో ఫ్లేవర్ కోసం కొంచెం మిరియాల పౌడర్ అండ్ ఇలాచీ వేసుకున్నాను. నెక్స్ట్ మనం జున్ను పౌడర్ వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మా నాన్నగారు వాళ్ళ చిన్న చెల్లికి ఆవులు ఉన్నాయి. సో వాళ్ళైతే మేము ఎప్పుడు వెళ్ళినా సరే జున్ను పాలు తీసుకొని వస్తారు. సో మా హస్బెండ్కి కూడా జున్ను అంటే చాలా ఇష్టం. సో ఆ జున్ను ఎప్పుడు తినడమే కానీ ఇలాంటి పౌడర్ జున్ను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 15 to 20 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే అయిపోతుంది. సో 15 మినిట్స్ తర్వాత టూత్ పిక్ పెట్టి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది అయిందో లేదో. ఫైనల్లీ జున్ను అయితే రెడీ. సో జున్ను వేడి మీద తినే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చల్లగా చాలా బాగుంటుంది. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 1/2 అవర్. సో జున్ను నిజంగానే చాలా బాగా వచ్చింది. సేమ్ జున్ను టేస్ట్ అయితే ఉంది. क्या कर रहे डैडी? జున్ను చేసేసి నేను ఒక మంచి నాప్ వేశాను. లక్కీ లేచిందని నేను లేచాను. సో ఇంకా విక్కీ లేడు. ఇంకొచ్చి చూస్తే హాల్లో క్లేతో గణేశాన్ని చేస్తున్నాడు. ఈరోజు స్కూల్లో వాళ్ళకి క్లే ఇచ్చారు. సో ఇంకా పడుకోకుండా ఇలా క్లేతో ఆడుతున్నాడు. కంటిన్యూస్గా 3 days హాలిడేస్ కదా, అందుకే ఇంక ఈరోజు పడుకోలేదని నేను కూడా ఏమనలేదు. సో ఇంకా ఈ వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. See you in next video. Until then, bye guys. Take care. Keep smiling.